శుభాకాంక్షలు. పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడిన యుద్ధ ప్రభావం వల్ల ఈరోజు మహానాడుని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని గౌరవనీయ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, వీరందరూ కలిసి పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పాలిట్ బ్యూరోలో ఈ హైబ్రిడ్ మోడల్లో పోతాం. ముందైతే నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు. నెల్లూరులో కొంతవరకు కూడా స్టార్ట్ అయింది. ఇప్పో దగ్గర స్థలాన్ని చదును చేయడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా, కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు. ఏదైతే గౌరవమైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయండి చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్స్టిట్యున్సీ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించడం. దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్, 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసి ఒక క్లస్టరు. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేశారు. ఈరోజు 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నుడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాలేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం.